అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అమలు చేసినాడు. క్రెడిబిలిటీ, విశ్వసనీయత ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరోవైపు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు ఏమేం వాగ్దానాలు ఇచ్చినాడు, సూపర్ 6లు, సూపర్ 7లు. ఇవాళ 15 నెలలు అయిపోయింది ఆయన అధికారంలోకి వచ్చి. ఏమి అమలు చేసినాడనేది ప్రజలు చూస్తూ ఉన్నారు. ఉచిత బస్సు అన్నారు, ఇప్పటి వరకు ఎవరు ఉచితంగా బస్సులో పోయింది లేదు. నిరుద్యోగులకు ప్రతి నిరుద్యోగికి నెలకు 3,000 రూపాయలు ఇస్తా అన్నాడు, ఇప్పటి వరకు ఒక్క నిరుద్యోగి కూడా ఇచ్చింది లేదు. 45 సంవత్సరాలు దాటితే మహిళలకు ప్రతి ఒక్కరికి ఏడాదికి 18,000 రూపాయలు ఇస్తా అన్నాడు. దాదాపు 15 మాసాలు అవుతుంది. 1800 పైసలు, 18,000 పైసలు కూడా ఇలా ఇప్పటిదాకా, రూపాయలు పక్కన పెడితే. మరి ఇవాళ 50 సంవత్సరాలకి పెన్షన్లు ఇస్తా అన్నాడు. మరి 50 సంవత్సరాల వయసు పడిన వారికి ఒక్కరికి కూడా కొత్తగా పెన్షన్ ఇచ్చింది లేదు. ఇన్ఫ్యాక్ట్ 60 పైన ఉండే వాళ్లకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 66.5 లక్షల మందికి పెన్షన్లు వచ్చేటివి. ఈ ప్రభుత్వం వచ్చాక 5 లక్షల పెన్షన్లలో కోత కోసి కేవలం ఇప్పుడు 61 లక్షల పెన్షన్లు మాత్రమే ఇస్తా ఉన్నారు. అంటే పరిపాలన ఏ రకంగా ఉందో ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ ఉన్నారు. ఇవాళ రైతు భరోసా అన్నారు, 15 నెలలు అవుతా ఉంది. కనీసం ఫస్ట్ 12 నెలలకు సంబంధించి 20 + 6,000 26,000, తర్వాత ఇప్పుడు ఈ సంవత్సరానికి సంబంధించి 26,000 అంటే 52,000. అంటే ఒకవేళ ఈ సంవత్సరంలో 3 నెలలు అయినాయి అనుకున్నా కూడా ఒక 30,000 రూపాయలు అయితే 15 నెలలకు సంబంధించి ఇవ్వాల్సింది ఉంది. మరి 30,000కు గాను ఇప్పటి వరకు ఎంత ఇచ్చింది అకౌంట్లో రైతులకు? 2,000 రూపాయలు వచ్చింది. 2,000, 30,000 రూపాయలకు ఇవ్వాల్సింది నువ్వు 2,000 రూపాయలు ఇచ్చావు రైతులకి ఇప్పటిదాకా అకౌంట్లో. అది కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది, నీకు సంబంధించింది కాదు. మరి నీ ప్రభుత్వం ఇంత అధ్వానంగా ఉంటే రైతులను మోసం చేస్తుంది, మహిళలను మోసం చేస్తుంది, నిరుద్యోగులను మోసం చేస్తుంది, ఏ ఒక్క వర్గానికి నువ్వు న్యాయం చేయకపోతేవి. మరి ఇవాళ ఉప ఎన్నికల్లో మరి ఒక పక్క మనం చూస్తూ ఉన్నాం, ఇంత ఘోరమైన ఫెయిల్యూరు, అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూరు, సంక్షేమ పథకాల అమలు ఫెయిల్యూరు, ఇంత ఫెయిల్యూర్ ప్రభుత్వం వచ్చి ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం ఇక్కడ కంటెస్ట్ చేసి ఎన్నో ప్రగల్భాలు పలుకుతూ ఉంది. ఆ ప్రగల్భాలకు కారణం ఒకటే, వాళ్ళ దగ్గర అందరూ ఏకమైనారు. పులివెందుల మీద పడి అందరూ ఏకమైనారు. పులివెందులకు ఆపోజిట్గా ఏకమై వాళ్ళు నమ్ముకుంది వాళ్ళ ధనబలాన్ని నమ్ముకున్నారు, వాళ్ళు నమ్ముకుంది అరాచకాలను నమ్ముకున్నారు, వాళ్ళు నమ్ముకుంది ఎన్ని అరాచకాలు చేసినా కాపాడేదానికి పోలీసులు ఉన్నారు కాబట్టి పోలీసులను నమ్ముకున్నారు. సో కేవలం పోలీస్ వ్యవస్థలను, అరాచకాన్ని, ధనాన్ని నమ్ముకొని మీరు ఇవాళ ఎన్నికలు కంటెస్ట్ చేసినారు. మీ పర్ఫార్మెన్స్ని నమ్ముకొని మీరు చేయడంలా, మీ ప్రభుత్వం యొక్క ఈ 15 మాసాలకు సంబంధించిన పనితీరును నమ్ముకొని మీరు ఏమాత్రమూ చేయడంలా. మీకు క్లారిటీ ఉంది, అది ఫ్రీ అండ్ ఫెయిర్ పోలింగ్ జరిగితే చేతికి చిక్కరనే క్లారిటీ మీకు చాలా బాగా స్పష్టంగా ఉంది. మీకు తెలుసు ఆ విషయం. కేవలం డబ్బును, కేవలం అరాచకాన్ని, కేవలం పోలీసులను ఇవి నమ్ముకొని మీరు ఎన్నికలు చేస్తూ ఉన్నారు. నేను సూటిగా ఒకటే అడుగుతా ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద బైండ్ ఓవర్ల పేరుతో పోలింగ్ రోజు మీరు స్టేషన్లలో కూర్చోబెట్టి ఈ మాదిరి దుశ్చర్యలకు పాల్పడకుండా, అక్రమ కేసులు పెట్టకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ పోలింగ్ 15 బూతుల్లో మొత్తం అన్ని బూతుల్లో జరిపే ధైర్యం మీకు ఉందా? ఆ చిత్తశుద్ధి ఉందా? ఫ్రీ అండ్ ఫెయిర్ పోలింగ్ జరిపితే మరి పరిస్థితి ఏ రకంగా ఉంటుందో మీకు తెలుసు. కాబట్టి మీకు ఒకటే మనవి చేస్తూ ఉన్నాం, ఎన్నికల కమిషన్ కూడా ఒకటే మనవి చేస్తూ ఉన్నాం, గట్టి చర్యలు తీసుకోండి. పోలీసులు ఇక్కడ అధికార పార్టీకి తొత్తుల్లా పనిచేస్తూ ఉన్నారు. గడిచిన 15 మాసాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద వందలాది మంది మీద అక్రమ కేసులు పెట్టి వేధించారు. ఇటువంటి పరిస్థితుల్లో వచ్చిన ఎన్నికల్లో పోలీసులను కూడా వారించండి. అక్రమ కేసులు పెట్టకుండా, బైండ్ ఓవర్ల పేరుతో స్టేషన్లో కూర్చోబెట్టకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ పోలింగ్, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండాలి ఇద్దరికి. ఫ్రీ అండ్ ఫెయిర్ పోలింగ్ ఉండే విధంగా చర్యలు తీసుకోమని చెప్పి ఎన్నికల కమిషన్ను గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. తప్పకుండా పులివెందుల ప్రజలందరినీ కూడా మరొకసారి మనవి చేస్తూ ఉన్నాం, మనకు మంచి జరిగిందంటే ఆనాడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో, ఆ తర్వాత మన మాజీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, వీళ్ళిద్దరి హయాంలో మన ప్రాంతానికి సంబంధించిన తాగునీరు కానీ, మన ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధి కానీ జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.